ఆ రోజు కూడా పాపం అక్కడ అమాయక ప్రజలు వాళ్ళు అదే చెప్పారు, మా ఇంటి ముందల మా కార్ల మీద జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పి ఏవైనా ఉన్నాయో అట్లాంటివే ధ్వంసం చేశారు, దాని పక్కనున్న కార్లని దాని పక్కనున్న వాడాల ఏమీ జరగలేదు, నా ఇండ్లే ధ్వంసమయ్యాయి అని చెప్పి ఆ రోజు కూడా ప్రజలు చెప్పారు. మళ్ళీ దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో ఒకప్పుడు కాశ్మీరీ పండితులను ఊరు తరిమి పారేశారు, ఒక రోజులో మీరు అందరు ఊరు వదిలి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ రోజు కూడా అది సేమ్ ధర్మం మీద జరిగింది. మళ్ళా మొన్న మమతా బెనర్జీ కన్ను దగ్గర వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ మాట్లాడితే సెక్యులరిజం గురించి మాట్లాడే టైమే ఆ రోజు నోరు మూసుకుంది, కళ్ళు మూసుకుంది. ఊరు మొత్తం కూడా నర్మదా నది దాటి వెళ్ళిపోమని చెప్పింది ఆమె. మూటాముల్లా చదువుకొని పుట్టిన ఊరిలో పుట్టిన వాడలో పుట్టిన ఇల్లును వదిలేసుకొని అందరూ కూడా మూటాముల్లా చదువుకొని బతుకు ఉంటే చాలు అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఈ టెర్రరిస్ట్ అటాక్కి వీళ్ళకి రిలేషన్ ఉందని అనుకుంటున్నారా మీరు? ఏంటి టెర్రరిస్ట్ అటాక్లు పదే జరగడము,